అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి ఇప్పుడు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలంలో ఉన్నాం. ఫర్ ది ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో అన్ని పైర్ల మీద వీడియోలు చేసుకుంటూ వచ్చినాము ఈ రోజు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మనం ఇప్పుడు పసుపు చేయబోతున్నాం. మనతో పాటు ఫార్మర్ కూడా ఉన్నారు, రైతు కూడా ఉన్నారు మనతో పాటు. నమస్తే రెడ్డి. ఏం పేరు రెడ్డి మీ పేరు? రాజశేఖర రెడ్డి. ఎవరు రెడ్డి ఇది? వెల్లుర్తి. ఓకే, ఈ పసుపు అనేది ఎలా రెడ్డి, ఎలా ఉంటది? దీంట్లో నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, కొంచెం రైతులకు చెప్పండి రెడ్డి. దీంట్లో వచ్చేసి పసుపు దాదాపు 8 రకాల పసుపు వచ్చింది. నేను వేసినప్పటి నుంచి ఇది సుగంధం తీసుకుంటున్నా. సుగంధం అంటే ఇది ఒరిజినల్. మనం పసుపు తీసిన తర్వాత మనం ఆడిచి మిషన్ పెట్టుకుంటే కూడా మనం ఇక్కడ నుంచి దాదాపు అంటే ఒక 10 మీటర్లు ఉంటే కూడా ఆ స్మెల్ అట్టే ఉంటది. ఇది 10 మీటర్లు ఆ స్మెల్ అట్లే వస్తుంది. మిగతా దానికి సుగంధం వేరే పసుపు రాదు. సుగంధం అనేది ఉండదు అనమాట. దాంట్లో తెల్ల కట్టు పసుపు ఉంటది, 5 నెలలు 6 నెలల పసుపు కూడా ఉంది. అవి ఎన్ని వేసినా దీని ద్వారా అంటే దానిలో మళ్ళీ కలర్ కలుపుకొని చేసుకోవాల్సిందే. దీనికి అట్లా ఉండదు. ఇది ఏం చేస్తారంటే ఇది తీసి దానిలో కలర్ వేసుకుంటారు. ఇది బాగుంటది. ఇది తీసి దానిలో కలర్ కొట్టుకొని దాన్ని అమ్ముకుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన తేజకాయలకి మిగతా మిరపకాయలకి ఎట్లా తేడానో, తేజకాయలు కారం ఎక్కువ ఉంటది కదా, దాంట్లో వేరే కాయలు వేసుకొని ఎట్లా ఆడించుకుంటారు, ఇది అట్లా చేస్తారు. ఇప్పుడు మీరు పొలం ఎంత పెట్టారు రెడ్డి ప్రజెంట్ గా? ప్రజెంట్ గా నేను 5 ఎకరాలు. 5 ఎకరాలు ఏ నెలలో పెట్టారు? అంటే ఇప్పుడు ఈ 3 ఎకరాలు ఏమో ఎర్ర పొలం, మిగతా 2 ఎకరాలు కొంచెం నల్ల పొలం. ఏ పొలానికైనా సూట్ అవుతుంది? ఏ పొలానికైనా సూట్. కాకపోతే చౌడు పొలము, బంక పొలం ఉండకూడదు. చౌడు పొలం, బంక పొలం ఉండకూడదు. అవి రెండు ఒకటే బాగుంటది. ఇప్పుడు మీరు వేసిన 3 ఎకరాలు 2 నెలల పొలంలో ఎన్ని నెలల పంట రేట్ ఇది? ఇది 9 నెల అయిపోతుంది. ఇంకా ఈ 10 రోజులు ఉంటే 9 నెలలు మొత్తం అయిపోతుంది. పంటకాలం మొత్తం ఎంత రెడ్డి? పంటకాలం 9 నెలలు. 9 నెలలు అయిపోతే దీన్ని తీసేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా 9 నెలలు అవసరం లేదు అనుకుంటే తర్వాత 2 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 3 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ఇదే పెట్టుకోవచ్చు. అంటే 3 సంవత్సరాలు లాభం ఎంత రెడ్డి? అదే చెప్తా. అది కూడా ఇది ఉంది కదా. మనం ఇది ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇది జనవరి అయిపోయింది, ఫిబ్రవరి లాస్ట్ మార్చిలో మొత్తం ఈ ఆకు కోసేస్తాం. ఈ ఆకు కోసేసి మొత్తం అంతా కాకు కోసేస్తే మొత్తం అంతా ఇదల్లా సదురైపోతుంది. మళ్ళీ మన ఈ భోజనం అనేది సదురైపోతుంది. సదురైపోతారు మళ్ళీ నీళ్లు కట్టి ఒకసారి మళ్ళీ మనం గొర్రె పెంట ఆపుకోవచ్చు, ఎరువు తోలుకోవచ్చు. అంటే మామూలుగా మనం పశువులు ఎరువు తోలుకోవచ్చు, గొర్రె పెంట ఆపుకోవచ్చు. ఆపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని దుక్కి చేసుకొని ఈ సాలలో దుక్కి చేసుకొని మళ్ళీ నీళ్ళు పెట్టుకుని ఉండొచ్చు. ఎందుకంటే అది మా నాయన కింద మనమైతే ఎప్పుడు పెట్టలే ఈ రేట్లు నెలకు. అప్పుడు ఏదో రేట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెడుతున్నారు. అట్లా పెడితే 2-3 కిలోలు వస్తుందంట ఒక్కొక్క పిలక. 2-3 కిలోలు. ఇంకా ఏముండదు అంత మొత్తం. ఇప్పుడు మన ఈ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ మొత్తం కలిసిపోతుంది అనమాట. మొత్తం అంతా కలిసిపోతుంది. 2 అడుగుల ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోతుంది. ఆ పక్క ఫుల్ అయిపోతుంది, ఈ పక్క ఫుల్ అయిపోతుంది. మనం అది భూమి మీద నడుస్తుంటే కూడా భూమి ఊగుతుందంట. ఇట్లా ఊగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే అది ఉందో మొత్తం పగలగొట్టింది చూడు భూమిని. మొత్తం ఎన్ని నీళ్ళు కట్టినా కూడా మొత్తం పగిలిపోయింది చూడు. మొత్తం ఇదో భూమిని పగలగొట్టుతుంది. అట్లా అది అట్లా పగలగొట్టేస్తుంటారు అనమాట. ఇదో ఇట్లే ఇంకా లైన్ పగలగొట్టుకుంటూ వస్తుంటారు అనమాట. ఇట్లా మొత్తం అలా ఇట్లా అది ఎప్పుడైతే బాగా ఎక్కువ ఊరకం ఎట్లా ఉంటుందో, మన ఉల్లిగడ్డ టైప్ ఎట్లా ఊరుకుంటూ ఉంటుందో అట్లా ఊరినప్పుడు మొత్తం పగలగొట్టుకుంటూ వస్తుంది. ఈ ఎర్ర పొలానికి అయితే మనం వారం 8 రోజులకి తడి కావాలా. కొంచెం నల్ల పొలం చూస్తుంది కదా, దానికి 15 రోజులు కానీ నిలబడుతుంది, పెట్టుకోవచ్చు. దీనికైతే వారానికి కంపల్సరీ తడి కట్టాలి. మనకి ఎప్పుడంటే ఎక్కువ నీళ్ళు అడిగేది నవంబరు 15 నుంచి మనకు జనవరి 15 వరకు బాగా ఖచ్చితంగా. దీనికి ఈ ఎర్ర పొలానికి మాత్రం ఖచ్చితంగా 10 రోజులకి తడి కావాల్సిన. 8 రోజులకి 10 రోజులు తడి అయిపోవాలా. దానికైతే 15 రోజులు కాదు, ఇంకొక 2-3 రోజులు అయినా కూడా ఏం ఇబ్బంది అయితే ఉండదు. దీనికి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఒక స్టేజ్ లో నీళ్లు తగ్గకూడదు. దీనికి 5 మంత్స్ స్ప్రే అయితే ఏమంటూ ఉండదు. స్ప్రే ఏమి ఉండదు. ఏమైనా స్ప్రే వచ్చినా అదే
తాటాకు మచ్చ తెగులు అంటారు దాన్ని మామూలుగా రైతు ప్రకారం అయితే. దాన్ని అయితే మామూలుగా వేరే అయితే ఇది సుడి తెగులు అది ఇది అంటారు. మనం తాటాకు మచ్చ తెగులుకున్నా దానికి ఏది కాపర్ కానీ బ్యావిస్టాన్ కానీ ఇవి రెండు కొట్టుకుంటే కంట్రోల్ అయిపోతాయి. ఆల్రెడీ మామూలుగా మేము చాలా రైతుల మందిని కలుస్తుంటా వాళ్ళతో మాట్లాడుతుంటా చేస్తుంటే ఏ పైరులో పురుగు అనేది కామన్. దీంట్లో కూడా పురుగు ఉంటుంది పసుపులో 99% 100 పురుగు ఉండదు. 100 పురుగు 100 పురుగు లేదు. అంత జెన్యున్ ఉంది పసుపు. 100 పురుగు లేదు. ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు రెడ్డి? ఇప్పుడు మనకి తమిళనాడులో ఒక మార్కెట్ ఉంది. మనం అంటే అంత దూరం పోం. తమిళనాడు ఉంది, కడపలో ఉంది, కడప కూడా పోం మనం. అది చేసి దుగ్గిరాలో ఉంది, అక్కడ పోం. మనకి ఇటుక వస్తున్నారు కాబట్టి మనం ఇక్కడనే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రెడ్డి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బోధకి మనం మార్చిలో కటింగ్ చేసుకుని ఇచ్చి పెడితే ఫుల్ అవుతుంది అన్నారు. ఫుల్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కిందికి ఎంత అవుతుంది రెడ్డి? కింద భూమికి ఎన్ని అడుగులు వస్తుంది ఇది కాస్తే? ఇదా చెప్తున్నా కదా, ఇది కిందికి ఊరే కొద్దీ కిందికి పోతూనే ఉంటుంది. మనం ఎప్పుడు పొలం ఎంత లూజ్ చేసుకుంటే అంత కిందికి దిగిపోతూనే ఉంటుంది. ఓకే, ఇట్లా వెడల్పు పెరుగుతుంది, కిందికి పెరుగుతుంది. ఓకే రెడ్డి, ఇప్పుడు మనకి ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు రెడ్డి? ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు నేను మన 5 ఎకరాలు 5 ఎకరాల్లో మనం మాక్సిమం ఊక ఎంత హీనంగా అంటే కూడా ఈ 25 క్వింటాలు లెక్కేసుకున్నాం మనం ఎకరాకి 25 క్వింటాలు. ఒక ఏం లేవు మనకి అవసరం ఎక్కువలే. 30 నుంచి 35 క్వింటాలు ఎకరా. పోయిన సంవత్సరం 35 వచ్చింది నాకైతే. ఇప్పుడు ఇది మనం ఆడ కింద చెట్టు అదే ఆడ చెట్టు కాల నుంచి ఆ చెట్టు కాల నుంచి ఎకరన్నర ఇప్పుడు వీటి వరకు ఈ బీడ అయినది. పోయిన సంవత్సరం ఎకరన్నర నాటిన. ఎకరన్నరకి నేను 50 క్వింటాలు ఒట్టి పసుపు అమ్మిన. అంటే ఉడకబెట్టి ఆడిన తర్వాత 50 క్వింటాలు అమ్మిన. కాబట్టి ఇప్పుడు మనము చాలా మంది రైతులు పసుపు ఎలా తెలియక చాలా పంటలకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ పసుపు పెరిగినాక ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇదా ఇన్ని రోజులు అంటే మనకి పెన్నాలు ఉండే. ఆ పెన్నాలు కొంచెం కాస్ట్లీ ఎక్కువ అవుతుంది. ఓ రోజుకి 8-10 మంది కూలీలు కావాలా. ఇది కంది కట్టెనో లేకుంటే పత్తి కట్టెనో కావాలా, బోలే పెట్టుకున్నారా, కొంచెం అది కాస్ట్ అయిపోతుంది. ఎక్కువ రేట్ అంటే రైతుకి ఎక్కువ అవుతుంది అది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ట్రాక్టర్ బ్రాయిలర్ మిషన్లు వచ్చినాయి. ట్రాక్టర్ మిషన్ వస్తుంది, దానికి మనం అలవాటు పడినాం. దానికి తక్కువ అవుతుంది, మనకు అమౌంట్ తక్కువ అవుతుంది, మనకి రిస్క్ మొత్తం వాళ్ళే ఉంటుంది. మన వాటి మనం తీసినప్పుడు అంతా ఇది డివైడ్ చేస్తాం. ఇటు వరకు ఇది డివైడ్ చేసేస్తాం. ఇది కట్ చేసేస్తాం కదా మనం. ఇది ఆల్రెడీ కట్ చేసేస్తాం. ఇది డివైడ్ చేస్తాం. ఇది డివైడ్ చేసి ఈ కొమ్ములు అనేది ఇవి డివైడ్ చేస్తాం పక్కకి. ఈ కొమ్ములు సపరేట్ ఇవి ఉన్నాయి కదా, ఇవల్ల డివైడ్ చేసి దీన్ని ఒకదాన్ని డివైడ్ చేస్తాం. ఇది సపరేట్ చేస్తాం, ఇది సపరేట్ చేస్తాం. ఇది సపరేట్ మండే వేసేస్తాం, ఇది సపరేట్ మండే వేసేస్తాం. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ ఉడకాల, ఇది ఒక 10 నిమిషాలు తక్కువ ఉడకాలన్నమాట. ఇది రెండు కలిపేసినాం అనుకో, ఇది ఉడుకుతుంది. దీనికోసం చూసుకుంటే ఇది ఉడికినప్పుడు లోపల పసుపు ఎర్రగా అయిపోతుంది. అది వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాయిలర్, ఇప్పుడు మనం పెద్ద బాయిలర్ అనుకుంటాం కదా, అది కూడా అట్నే. ఒకసారి ఎక్కువ ఉడుకుతుంది, ఒకసారి తక్కువ ఉడుతుంది. ఎక్కువ ఉడికినప్పుడు ఎర్రగా అయిపోతుంది, తక్కువ ఉడికినప్పుడు కలర్ రాదు. ఈ బ్రాయిలర్ అయితే ఒక్కటే స్కీమ్, ఎంత స్కీమ్ వస్తే అంత స్కీమ్ బంద్ చేసేస్తారు. ఇప్పుడు రెడ్డి పసుపు మొక్కలు అంటే మీరు ఎలా తెచ్చుకుంటున్నారు? ఎక్కడైనా పసుపు కొమ్మనే నాడుతున్నారా లేకపోతే పసుపు చెట్టే నాడుతున్నారా? అవగాహన లేదు. పసుపు కొమ్మనే, ఇప్పుడు ఇది ఉంది కదా కొమ్మ, ఈ కొమ్మనే నాటుతాం మనం. ఇది ఉంది కదా, ఇది తీసుకుంటాం. ఇది తీసుకున్నప్పుడు ఇట్లా కొమ్మలు ఇది అలా ఇట్లా తీసుకుంటాం. ఇది పెద్ద ఉంది కదా ఈ కొమ్మ, దీన్ని ఇది తీసుకుంటాం. ఈ కొమ్మ కూడా చేస్తాం. ఇది పెద్ద ఉంది కదా, ఈ ఇవి ఉన్నాయి కదా, ఈ గెంపల నుంచి మనకు మొలకలు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ నర్సరీలో ఏం చేస్తున్నారంటే, నర్సరీ కూడా ఇస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఉన్నప్పుడు దీన్ని 3 కటింగ్లు చేస్తున్నారు. 3 కటింగ్ చేసి నర్సరీలో ఇచ్చి మొక్క నాటుకుంటున్నారు కొంతమంది. అట్లా మొక్క నాటుకొని చేసుకునే దానికన్నా ఇది బాగుంది. మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీన్ని 2 చేసుకుంటున్నాం మేము. ఇది ఉంది కదా, దీన్ని 2 చేసుకొని అట్లే వేసేస్తున్నాం. ఇట్లనే వేసేసినప్పుడు మనకి ఇప్పుడు ఏం చేస్తుంది, దీనిలోకి వచ్చినప్పుడు 2-3 పిలకలు వస్తాయి ఒకటేసారి. దీనిలోకి మనకు పిలక వచ్చినప్పుడు ఇట్లా
ఇట్లా ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోయి మళ్ళా దీనికి ఇట్లా పిలకలు వస్తాయి. ఓకే, అది ఎంత ఇచ్చుకుంటూ వస్తుంటది. వస్తుంటది ఓకే, ఇట్లా పిలకలు వస్తున్నాయంట. ఇప్పుడు మనం అదే మనం అనుకుంటాం కదా, ఇంకో 5 6 4 నెలలు 5 నెలలు 6 నెలలు మనం పెట్టామంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ దీని కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇది మళ్ళీ ఇట్లా కొమ్మ ఇట్లా ఈ పసుపు కొమ్మ అయిపోతుంది. ఓకే. ఊరికంటే అయితే ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఓకే రెడ్డి, ఇప్పుడు మీరు దాదాపు అంటే కూడా మా రైతులకి వచ్చేసి పసుపులో నష్టం చెప్పారు, లాభం చెప్పారు. నష్టం అంటే 99% నష్టం ఉండదు. ఇది కనీసం 8,000 పైన నష్టం అయితే ఉండదు. నష్టం ఉండదు. దీనికి వచ్చేసి ఓన్లీ ఫర్టిలైజర్ మాత్రమే, స్ప్రే మందు ఏముండదు. నీళ్లు అది నవంబర్ నుంచి నీళ్లు. మనం ఫస్ట్ కూడా మనం ఒకసారి కలుపు మందు కొట్టుకోవచ్చు. ఫర్టిలైజర్ ఏమేస్తారు రెడ్డి వీళ్ళకి? ఫర్టిలైజర్ ఏం లేదు, ఇక ఇది 28 1435. మనం నవంబర్ లో ఒకసారి మనకి ఏమైనా దొరికితే వేప చెక్క, ఆమె చెక్క, గుడ్డల చెక్క, కానిగ చెక్క ఇవి దొరికితే అన్ని మిక్స్ చేసుకొని ఒక 2 సార్లు వేసుకుంటే ఇంకా ఫర్టిలైజర్ కన్నా ఇంకా బ్రహ్మాండం. ఎందుకంటే నేను దీనికి ఏంటంటే కారణం ఏమంటే మనకు పందులు ఉన్నాయి. పందులు ఉన్నాయి. మనం చల్లినామనుకో ఆ వాసనకి మొత్తం తోగేస్తాయి. ఓకే ఓకే, అట్లా దానికోసం నేను అవకాశం లేని వాళ్ళు అది చేసుకుంటే ఫర్టిలైజర్ కన్నా ఇది ఇంకా ఊరకం బాగుంటది. ఇంకా ఊరకం బాగుంటది. దీనికి వచ్చేసి అదే 28 1435. మనం నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ లాస్ట్, నవంబర్ 25 15 నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది. మనం నవంబర్ లాస్ట్ కి ఏ వేసినా మనం ఫర్టిలైజర్ నవంబర్ లాస్ట్ కి వేసి ఇచ్చి పెట్టేసేయాలి. ఇంకా ఏం లేదు. బంద్ అవుతుంది. ఇంకా కొంతమంది వేసుకుంటారు డిసెంబర్ ఫస్ట్ వారం వరకు వేసుకుంటారు. కొంచెం ఒక 10 రోజులు అటు ఇటు నాటుకున్నారు డిసెంబర్ ఫస్ట్ వారం వరకు వేసుకుంటారు. అయినా ఫస్ట్ వారం వరకు వేసుకుని ఇంకా అంతంతనే అంటే మనం 50-50 ఛాన్స్, 50% ఛాన్సెస్ అంటున్నారు అంతే. మనం ఎంతవరకు నవంబర్ లాస్ట్ కల్లా మొత్తం మనం ఫర్టిలైజర్ మొత్తం అయిపోగొట్టుకున్నామంటే బెస్ట్. మనం వచ్చేసి నేను వచ్చేసి దీనికి ఇప్పుడు దీనికి ఏం ఎంత పడేసిన అంటే మొత్తానికి కలిసి నేను డిఏపి ఒక 10, యూరియా 10 వేసిన. ఈ సంవత్సరం నేను అసలు దీనికి ఏం ఎక్కువ లేకుంటే ఎకరాకు మామూలుగా అంటే 4 నుంచి 5 టన్నులు వేస్తున్నారు ఫర్టిలైజర్ అయితే. మీరు 5 ఎకరాలకు కలిపి అవి 10 ఇవి 10 వేసారంట అంతే. ఇంతవరకు మీరు చెప్పిన పద్ధతిలో కొట్టుకుంటే ఆ ఫర్టిలైజర్ కూడా అవసరం లేదు. ఆ ఫర్టిలైజర్ కూడా అవసరం లేదు. అన్ని సౌకర్యంగా ఉంటే రైతుకి మీరు చెప్పిన విధానంగా కంది, కానిగా, యాప చెట్టు అన్ని కలిపి కొట్టుకుంటే మనకి ఇంకా ఉంటది. అది కూడా మనం ఈ దుంపకుళ్ళు అనేది కూడా రాదు దానికి. అది వేసుకుంటే మనం దుంపకుళ్ళు అనేది రాదు. దుంపకుళ్ళు అనేది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ వర్షాలు, ఫుల్ వర్షాలు అంటే బాగా దుంప కట్టినప్పుడు ఎక్కువ వర్షాలు పడినా, నీళ్లు నిలబడినా, పొలాల్లో నీళ్లు నిలబడితే అప్పుడు దుంపకుళ్ళు వస్తుంది. దానికి చిన్న పురుగు అంటే మామూలుగా కనపడుతుంది. అది పురుగు పెరిగితే అది స్మెల్ వస్తుంది. అప్పుడే ఇటు వరకు ఊడిపోతుంది, ఇటు వరకు ఊడొస్తుంది. ఇటు వరకు ఊడొచ్చినప్పుడు దీంట్లో మనకు చిన్న పురుగు మాదిరి కనబడుతుంది. మనం ఎంపడి ఫర్దర్ ఏం చేయాలంటే దానికి కాపరు, బ్యాబిస్టాన్ 2 మిక్స్ చేసుకొని ఒకవేళ మన నీళ్ళు కట్టేటప్పుడు ఒక డ్రమ్ పెట్టుకొని డ్రమ్లో కలిపి చాలా ఎంబడన్నా ఇచ్చుకుండవచ్చు. లేదా మనం స్ప్రే నాజిల్ తీసి చిన్నగా సాలెంబడి పోసుకుంటున్నా పోవచ్చు. రెడ్డి, ఇప్పుడు 9 నెలల పంట అంటున్నారు. ఇది పసుపు అయినటువంటి ఈ ఆకు ఎండుతుంది కదా. అవును. ఇది తెగుల్లా లేకుంటే ఇది సిగ్నల్ సిగ్నల్ ఇప్పుడైతే ఇది సిగ్నల్. మామూలు ఫస్ట్ నాటినప్పుడు మనం ఫస్ట్ 45 50 2 నెలల పైన ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా వస్తే అది తెగులు అనే కాడికి ఉంటుంది. ఆ తెగులు కూడా మనం ఏంది వేరేది ఏం కొట్టాలి చెప్పాల్సిన కాపర్ బ్యాబిస్టాన్. దీనికి వాడేది అదే, వేరే మందులే అవసరం పడదు. ఇంకా వేరే ఫర్టిలైజర్ అవసరం, ఫెస్టిసైడ్స్ అవసరం లేదు దీనికి. ఆ ఫెస్టిసైడ్స్ అంటే అది 2 మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ ఆకు అనేది వాడకం పడుతుంటే ఈ విధంగా ఉంటది. పంట అయిపోతుందని మనకి సిగ్నల్ ఇస్తున్నట్టు. అప్పుడే చిన్నగా ఇది ఇంకా ఏం చేస్తుంది, ఇంకొక వారం 10 రోజులు పోతే మొత్తానికి ఇట్లా కింద పడిపోతుంది. ఏముండదు, ఇట్లా పడిపోతుంది, మొత్తం పడిపోతుంది, కిందకి పడిపోతాయి. ఎర్రగా అయిపోయి కింద మనం వరి చేయనట్లుగా అయితే ఎట్లా కింద పడిపోతుందో అట్లా పడిపోతుంది. ఓకే రెడ్డి, ఇప్పుడు మొత్తానికైతే మీరు చెప్పాల్సిన పసుపులో 2, ఒకటి నీళ్లు పుష్కలంగా ఉంటేనే పసుపు, 2 పెట్టుబడి లేని పసుపు. ఇవి 2 మీరు గ్యారంటీ చెప్తున్నారు.
మీకు ఎన్ని అనుభవం రెడ్డి పసుపులు ఇప్పుడు మీరు ఈ సంవత్సరం 4వ సంవత్సరం. 4వ సంవత్సరం. 4 సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ తెచ్చుకున్నప్పుడైతే నేను మైదుకూరు కాడ చిన్న పల్లె అది ఏదో ఉంది, ఆడ తెచ్చుకున్నప్పుడేమో మనకి 270 రూపాయలు మనకు ఒక మనువు దొరికింది. అప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉంది. అప్పుడు రేట్ తక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చుకున్నాము. పోయిన సంవత్సరం ఏం చేసినా అంటే నాకు మా చిన్నాన్నది పొలం కొంచెం నాకు ఎక్కువ ఎక్స్ట్రా వచ్చా, దాన్ని నాటాలని చెప్పేసి నేను 1 ఎకరాకి తెచ్చుకున్నా. ఈ సంవత్సరం ఇది సపరేట్ తెచ్చుకున్నా. ఒంటిమిట్ట కాడ పోయి తెచ్చుకున్నా. ఒంటిమిట్ట కాడ మనకి ఏం చేసిందంటే ఇప్పుడు నాకు ఏది చేయాలి 28 వేలకు వచ్చింది 1 ఎకరాకి. నాకు అప్పుడు నేను 3 సంవత్సరాలు తెచ్చుకున్నప్పుడు నాకు 3 ఎకరాలు కలిసి 30 వేలకు వచ్చింది. నాకు ఈ సంవత్సరం 1 ఎకరా కలిసి నాకు 25 వేలకు వచ్చింది. ఎందుకంటే రేటు పెరిగింది. పసుపుకి ఎప్పుడైనా మార్కెట్ లో డిమాండ్ అయ్యా, మనకి పసుపు అనేది ఎప్పటికైనా డిమాండ్ మనకి మార్కెట్ లో మనకి రేటు. కాకపోతే ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్ పోతే మనకి రైతుకు బాగుంటది. కనీసం 10,000 పోయిందంటే కూడా దీంట్లో 8 నుంచి 10,000 తగ్గకుండా ఉంటే కూడా మనకు నష్టం అనేది ఉండదు. మామూలుగా 6-5కి వస్తే రైతు కొంచెం ఇబ్బంది పడతాడు, కానీ 8కి అబో ఆ పైకి ఉంటే కూడా మనకేం 8కి ఉంటే కూడా మనకు నష్టం ఉండదు అనమాట. ఏదో ఒక 2 ఎకరాకు వచ్చేసి ఒక 8-10 మనకు మిగులుతాయి మన పెట్టుబడి పోయి. లేదు ఉన్న కిందికంటే కొంచెం డౌన్, మనకు పైకి ఉంటే మనకి ఇంకా బాగానే ఉంటుంది. ఓకే రెడ్డి, మీ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ రెడ్డి అన్న. ఈరోజు పసుపులో నష్టాలు లాభాలు 2 తెలుసుకున్నారు. మేజర్ పాయింట్ ఏమంటే పసుపులో మనకు రైతు చెప్పడము వాటర్ పుష్కలంగా ఉండాలి. సెకండ్, మనకి స్ప్రేయింగ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండదు అని రైతు నీట్గా తన అనుభవం మనతో చెప్పడం జరిగింది. మా వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ప్రతి వీడియో మీకోసం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ రెడ్డి.